సిపిఎం కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్ పలెవెల వీరబాబు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కార్మిక హక్కుల రక్షణ కొరకు సిపిఎం నిరంతరం ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అయితే మహానేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో శక్తి మేరకు సేవా సహాయ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామన్నారు. కాకినాడ నగరం సేవలకు సహాయ కార్యక్రమాలకు చిరునామాగా ఉందన్నారు. వేసవి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేశామన్నారు. కీర్తిశేషులు కొప్పిశెట్టి సత్యనారాయణ, మాస్టర్ చిన్న కుమారుడు కొప్పిశెట్టి శ్రీధర్ కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో ఈరోజు మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యుడు మలక వెంకటరమణతో పాటు మేడిశెట్టి వెంకటరమణ, జి సత్యానందం, సిహెచ్ విజయ్ కుమార్, నాగలక్ష్మి, అమ్ములు, రాణి, అమృత, సత్య, కరుణ, పుష్ప, జి ప్రసాద్, డి ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. మహానేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో ప్రజాసేవ కూడా చేయాలనే కృషిలో భాగంగా గత 7-8 సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం కానీ జిల్లా పరిషత్ సెంటర్లో కానీ దాతల యొక్క సహకారంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్లో రిటైర్డ్ మాస్టారు కొప్పిశెట్టి సత్యనారాయణ గారి యొక్క జ్ఞాపకార్థం వారి కుమారుడు కొప్పిశెట్టి శ్రీధర్ వారి కుటుంబ సభ్యుల సహకారంతో జిల్లా పరిషత్ సెంటర్లో మజ్జిగ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు ఈ ఎండ తీవ్రతకి పెద్ద ఎత్తున ఈ కేంద్రానికి రావడం అనేది, ఈ సహాయ కార్యక్రమం నిర్వహించడం అనేది సిపిఎం కార్యకర్తలుగా మేము సంతోషిస్తున్నాం.